హలో ఎవ్రీవన్, మా వెడ్డింగ్ డే అండ్ మా జ్ఞాపిక్ బర్త్డే ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సండే అవ్వకపోతే కొంచెం ఎక్కువ టైం ఉంటే ఇంట్లోనే ఎక్కువ వీడియోస్ చేసి అప్లోడ్ చేసేదాన్ని. కానీ నిన్న సండే అవ్వడం వల్ల షాప్లోనే ఆల్మోస్ట్ 7 వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. సో ఇంటి దగ్గర కూడా ఎలాంటి వంటలు కూడా చేయలేదు. ఇప్పుడైతే హడావుడిగా బేకరీకి వచ్చేసి కేక్స్ అయితే ప్యాక్ చేపించేసాము. కేక్ ఒకటే తీసుకుందామని, కానీ అది మేము వెళ్ళేసరికి రెడీగా అయితే లేదు కేకు. అందుకని ఒకటి వెడ్డింగ్ డే అండ్ ఒకటి బర్త్డే కేక్స్, అలా 2 కేక్స్ అయితే ప్యాక్ చేపించేసాము. ఇంక ఇలా ఇంటికి వచ్చేసరికి చూడండి ఫేస్ ఎలా అయిపోయింది. అసలుకే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఎలాంటి హడావిడి చేయకుండా సింపుల్గా అయితే జస్ట్ అలా డ్రెస్ వేసుకున్నాను. శారీస్ అయితే మా పిన్ని మొన్న చెప్పాను కదా, మా వెడ్డింగ్ డేకి మా పిన్ని ఒక శారీ తెచ్చింది. అది బ్లౌజ్కు స్టిచ్చింగ్ మొత్తం అయిపోయింది, రెడీగా ఉంది. కానీ రెడీ అవ్వడానికి అండ్ టైమే లేదు. నైట్ 9:30 వరకు కూడా వంట, ఇంకా షాప్ నుంచి రాగానే వంట మొదలు పెట్టేసాము. వంట అయిపోయేసరికి 10 అయిపోయింది. కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసేసరికి 10:30 అయింది. ఇంకెందుకులే సారీ, ఇంకప్పటికే లేట్ అయిపోయింది. అందరూ ఆకలితో ఉన్నారు. నన్ను చాలామంది అడుగుతున్నారు, మేడం మీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అనుకున్నారు, ఇంత పెద్ద పిల్లలా అని షాక్ అవుతున్నారు. మీరే కాదండి, మేము కూడా షాక్ అయిపోతున్నాము. ఎందుకంటే మాకు 20 ఇయర్స్కే 2 పిల్లలు. బికాజ్ ఆఫ్ మాది లవ్ మ్యారేజ్ కాబట్టి ఎర్లీగానే పిల్లలు, అందువల్ల మాకంటే హైట్ పెరిగిపోయారు వాళ్ళు. సో ఇప్పుడు 15 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో 16 ఇయర్స్లోకి అడుగు పెడుతున్నాను. అంతేకాదండి, వాళ్ళ క్లాసెస్ కూడా ఎక్కువ. నేను వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు స్కూల్లో టీచింగ్ చేస్తూనే ఉన్నాను. సో అందుకని నేను 10 ఇయర్స్ కంప్లీట్ అయిందని మొన్న చెప్పాను మీ అందరికీ కూడా ఒక వీడియోలోని. ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు మా జ్ఞాపిక్ అయితే చాలా సిగ్గుపడేవాళ్ళు. అసలు ఇన్సెట్ చేయరా అంటే చేయను అని ఏడ్చేవాడు. అలాంటిది ఇప్పుడు నాగార్జున బ్యాగీ పాయింట్ అంట, అదే ఇప్పుడు ట్రెండ్ అంట, అది కావాలని అది వేసుకున్నాడు. ఇక్కడ మా డైనికా చూస్తేనేమో లాంగ్ ఫ్రాక్ వేసుకుంది. ఎప్పుడు పెట్టింది. అసలు వీడియోస్ 3-4 ఫోన్స్ నుంచి వీడియోస్ తీసేసరికి ఒక్కొక్క వీడియో ఒక్కొక్కలాగా వచ్చింది. ఇటు చూస్తే కొద్ది ఫోటోలు చూస్తున్నాను. ఇప్పుడు చూడండి అమ్మ, కొద్దిగా కెమెరామెన్ అన్నారు కదా. అందరు తొందరగా